అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరూ హ్యాపీగా ఉండాలి. బీ హ్యాపీ అండ్ బీ స్ట్రాంగ్ ఆల్వేస్. చూస్తున్నారా, మేము బొలేరోలో ట్రక్ ఆటోలో తాడేపల్లి గుడి వెళ్తున్నాం అనమాట ఫంక్షన్కి. మా అమ్మ వాళ్ళ మేనల్లుడిది హౌస్ ఓపెనింగ్ ఫంక్షన్ అనమాట. ఇక్కడ ఉన్నది అందరూ మా అమ్మకి అన్నయ్యలకి కొడుకులు అనమాట, మేనల్లుళ్ళు. నాకంటే చిన్నవాళ్ళు వీళ్ళందరూ. సో మేమందరం సరదాగా హ్యాపీగా వెక్కి వెళ్ళాం అనమాట. పక్కన ఉన్నది మా అమ్మ అక్క మేనల్లుళ్ళ వైఫ్, మా వాళ్ళు అంటే నాకంటే చాలా చిన్నవాళ్ళు వీళ్ళందరూ. మేమందరం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. నేను 7th క్లాస్ అయితే వీళ్ళు 5th క్లాస్. అలాగా చక్కగా ఆడుకునేవాళ్ళం అనమాట. మేమందరం చాలా కాలం కలిసామని సరదాగా ఇలా ట్రక్ ఆటోనే బుక్ చేసుకొని సరదాగా వెళ్ళామన్నమాట. మా అత్తమాల ఉన్నది ముసలాళ్ళు, అంటే మా అమ్మకి అన్నయ్యలు. అందులో ఎక్కామన్నమాట అందరం కలిసి. ఇట్లా ఓపెన్ ట్రక్గా ఉంటేనే చక్కగా అన్నీ చూసుకుంటే వెళ్ళొచ్చు, సరదాగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. కానీ చలి అయితే విపరీతంగా వస్తుంది. పూలు చూసారా మా వాళ్ళు వారం ముందు నుంచి కట్టుకుంటున్నారంటే ఈ పూలు. కనకంబరాలు అండ్ సన్నజాజులు, కనకంబరాల పూలు, సన్నజాజులు బాగా పెట్టుకున్నారు చూసారా. విలేజెస్లో అంటే పూలు బాగా దొరుకుతాయి, కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇవి పెట్టుకున్నాం. మా మేనత్త, ఇంకో పెద్ద మేనత్త, మా చిన్న మేనత్త వాళ్ళ పిల్లలు వెనకాల నుంచి ఉన్నారు అందరూ. నా వెనకాల మా మేనత్త వాళ్ళ పిల్లలు, చిన్నవాళ్ళు అందరూ నాకంటే. సరదాగా చక్కగా వ్యూ చూసుకుంటూ పూలు చూడండి, నాకైతే భలే ముచ్చటగా ఉంది. చాలా కాలం అయింది కదా జడ నిండా పూలు పెట్టుకున్న ఆడపిల్లలు చూడడం. మా వాళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నారు. నాకు చెల్లుళ్ళు వరుస అవుతారు వీళ్ళందరూ, మా చెల్లుళ్ళు అనమాట. చక్కగా పెట్టుకున్నారు, అందరినీ హాయ్ చెప్పమన్నాను, నేను చక్కగా హాయ్ చెప్పారు. నా వెనకాల ఉన్నది మా అమ్మకి మేనల్లుళ్ళు, అంటే నాకంటే చిన్నపిల్లలు. నేను ఇంకా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాను అనమాట. మా అమ్మ వాళ్ళ అన్నయ్య మా పిల్లలు. అబ్బా ఏమన్నా ఉందబ్బా, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం. వ్యూ చక్కగా వెళుతూ బైపాస్ మీద చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా సరదాగా ఉంది. కనకంబరాలు చూడండి, మా ఏమంటారు మా అమ్మ వాళ్ళ వీళ్ళ కూతురు ఆ పూలు పెట్టుకున్నది. చాలా అంటే చాలా బాగుంది కదా జర్నీ. నేను ఏది తీసినా దేనికి తీసినా మెమరీ కలెక్షన్ కోసమే, సరదాగా ఉంటుంది. మేమంతా చిన్న పిల్లప్పుడు ఆడుకున్న పిల్లలు అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం కలిసాం మా పిల్లలందరూ. ఒరే అట్లా పెట్టొద్దురా అని అంటే వాళ్ళు అలాగే పెడుతున్నారు. ఇలాగ అది వెనక్కి తిరిగి చెప్తున్నా, అలా పెట్టొద్దురా, మన మెమరీస్గా ఉంటాయిరా, మనం చూసుకుందాంరా, ఇవి గుర్తులుగా ఉంటారా, అలా పెట్టమాకండిరా అంటే అలాగే పెడుతున్నారనమాట. నాకు చిన్నవాళ్ళు కదా, అరే అంటాను, కొంచెం ఏమనుకోద్దు ఎరా అంటాను, చిన్నపిల్లలు నాకంటే వాళ్ళు, అందుకని చెప్పేసి అలా అంటాను అనమాట. ఇంకా ఫుల్గా మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ వీడియో తీసుకుంటూ మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు. చక్కగా మాట్లాడుకుంటూ అందరిని ఇటు చూడమని, చూడండి రా వీడియో తీస్తున్నాను, అందరి ఇటు చూడండి రా అని చెప్తూ వీడియో తీసుకుంటూ వెళ్ళామన్నమాట. మా చిన్న పిల్లలు చాలా, అంటే నేను 7th అయితే వాళ్ళు 5th క్లాస్ అలా చదువుకున్నప్పుడు కలుసుకున్నాం అన్నమాట. తర్వాత అందరు హాస్టల్కి వెళ్ళిపోయాము, చదువులు అయిపోయినాయి, ఎవరికి వాళ్ళు సెటిల్ అయ్యారు, పెళ్ళిళ్ళకి రాలేకపోయాము. ఇప్పుడు మా పిల్లలతో వాళ్ళ పిల్లలతో మేము కలిసి అనమాట. మా అమ్మకి మేనల్లుళ్ళు వాళ్ళ పిల్లలు, ఇప్పుడు నేను నా పెళ్ళైన తర్వాత నా పిల్లలు, ఈ పిల్లలు ఆ పిల్లలు అందరం కలిసి కలుసుకున్నాం అనమాట. ఇది ఒక సంతోషకరమైన శుభవార్త. మాకైతే మంచి వార్త, మంచి హ్యాపీ మూమెంట్ అనమాట ఇది. మూమెంట్ మా మేనత్త అనమాట. మొత్తం చలిగాలేస్తుంది అనమాట. 10 అవుతుంది టైం, అయినా చలిగాలేస్తుంటే ముసుగు కట్టింది. ముసుగు తీవే వీడియో తీస్తున్నాను, ముఖం చూపించు అని అన్నాను. ఇంకా ఏదేదో సరదాగా అన్నాను కొన్ని మాటలు, నువ్వు లేకపోతే చూసుకోవడానికి కూడా బాగుంటాయి, ఇటు చూడు అని అన్నాను. అందరు పక్కపక్క నవ్వేశారనమాట. అంటే బాగున్నాయి అనమాట. పూలు మాకు కూడా తీసుకొచ్చారనమాట వాళ్ళు కట్టి. ఆ పూలు మాకు కడితే మేము తర్వాత దారిలో కాకుండా ఫంక్షన్కి వెళ్ళి కట్టుకున్నాం. కాసిన పూల చెట్లు పూలు అనమాట, అది మంచిగా కట్టి మాకు కూడా తీసుకొచ్చారనమాట. మేమున్నా అక్కడ దొరకవు పూలు, కొనుక్కోవాలి. సో ఇక్కడ మా మేనత్త వాళ్ళు ఇళ్ళకాడ బాగా దళ్ళు కాడ మొక్కలు పెట్టుకొని పెంచుతారు. సో అవి కోసి కట్టి మా కోసం కూడా తెచ్చారనమాట. ఇది బైపాస్ ఎక్కిన తర్వాత చూసారా కోనసీమ, ఇదంతా ఎంత బాగుందో ఏరియా. పల్లెటూరు, పచ్చని కొబ్బరి తోటలు మధ్యన హ్యాపీగా వెళ్తూ వీడియో తీసుకుని మా మేనత్తోడు హాయ్ చెప్తున్నారనమాట. ఆ ఇద్దరు మా మేనత్తలే, ఇదొక మేనత్త అదొక మేనత్త. మా మేనత్తలు మెమరీస్ అనమాట. మెమరీస్ కోసం ఎంత కలెక్షన్ చేస్తున్నాను కష్టపడి. చూడండి గొర్రెలు ఎంత చక్కగా వెళ్తున్నాయో. ఇవన్నీ మొత్తం బైపాస్ అనమాట, హైవే మీద వెళ్తున్నాము. చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది వ్యాను, ప్లస్ చాలా స్పీడ్గా వెహికల్స్ వెళ్తున్నాయి. వ్యూ చూడండి ఎంత బాగుందో. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం, నా పిల్లలు నేను అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేసాం. పిల్లలందరినీ తీసుకొచ్చారు, మా అమ్మ వాళ్ళ మేనవాళ్ళు వాళ్ళ పిల్లలు తీసుకొచ్చారు, మేము మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాం. అందరం సరదాగా ఎంజాయ్ చేసాం. నాతో పాటు మా చెల్లుళ్ళు అందరూ ఫుల్, వాళ్ళ పిల్లలు
అందరూ తీసుకోవచ్చు, ముసలోళ్ళు ఏంటి వాళ్ళు ఏంటి వీళ్ళందరం కలిసి ఎక్కేసాం నిండుగా, దాన్ని నిండుగా. కొంతమంది కవర్ అయ్యారు, కొంతమంది క్యాప్చర్ అవ్వలేదు. సో మెమరీస్ కోసం కలెక్ట్ చేశాను అనమాట. మా అమ్మకి, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మా మూలాలు అనమాట ఇవన్నీ, మా అమ్మ యొక్క మూలాలు. అలాగే ఫర్దర్గా మా నాన్నగారి మూలాలు కూడా తీస్తామన్నమాట. తీస్తారు వీడియో కలిస్తే దేవుడి దయ వల్ల వాళ్ళే కూడా తీసి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉన్నాయా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.